హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ టెక్ క్రియేటర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో హ్యాపీ బర్త్డే వీడియో ఎడిటింగ్ తీసుకొచ్చాను. నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వీడియో ఎడిటింగ్, మాత్రం మీకు చాలా బాగా నచ్చుతుంది. ఒక 5 సెకండ్స్ వినిపిస్తాను, మ్యూజిక్తో చూడండి. కంప్లీట్గా చూడాలనుకుంటే నేను ఆల్రెడీ డెమోని ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ ఉంటుంది, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. చాలా బాగా వచ్చింది. ఒక్కసారి అయితే ఇక్కడ చూడండి. మీ ఫొటోస్తో కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు స్టెప్ బై స్టెప్ గైడ్ అయితే ఇస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో ఎడిటింగ్ చేయడానికి మీ మొబైల్లో ఎలైట్ మోషన్ అప్లికేషన్ ఉండాలి. నేను ఇన్స్టాలో బ్రాడ్కాస్ట్ ఛానల్లో పెట్టాను, అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఎలాంటి ఫైల్స్ కూడా ఇవ్వట్లేదు, జస్ట్ ఒక ప్రీసెట్ మాత్రమే ఇస్తాను. డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ ప్రీసెట్ను ఎలైట్ మోషన్కి ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీరు ఇంపోర్ట్ చేసుకోవడానికంటే ముందుగా ఫాంట్ని యాడ్ చేసుకోండి. మీరు ఫాంట్ యాడ్ చేసుకున్న తర్వాతనే ఇంపోర్ట్ చేసుకోండి ప్రాజెక్ట్ అనేది. ఇక్కడ జస్ట్ ఏం లేదు, మీ ఫొటోస్ని అండ్ డేట్ని చేంజ్ చేసుకోవాలి. అలాగే మీ ఫొటోస్ యొక్క బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి. దీనికోసం మీరు పిక్సార్ట్ కానీ ఏదైనా వెబ్సైట్ కానీ యూజ్ చేసేసి మీరు కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఫస్ట్ స్లైడ్ వదిలేసేయండి, సెకండ్ స్లైడ్ నుండి ఫొటోస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో ఫోటో బ్యాక్గ్రౌండ్లో కింగ్ అనేసి ఉంది. మీకు ఒకవేళ ఫోటో బ్యాక్గ్రౌండ్లో ఫోటో వెనకాల ఉంది కనిపించట్లేదంటే ఆ టెక్స్ట్ లేయర్ పైన క్లిక్ చేయండి. తర్వాత మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఈ విధంగా పైన కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సి ఉంటే ఇంకా చిన్న వేసేసి కూడా సైడ్లో కూడా పెట్టేసుకోవచ్చు, మీకు నచ్చితేనే. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో లేయర్ పైన క్లిక్ చేశాను. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి గ్యాలరీలో నుండి మీరు కంప్లీట్గా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నటువంటి ఫోటోని సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటే ఈ విధంగా యాడ్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మీకు సరిగా సెట్ కాకపోతే మళ్ళీ అదే లేయర్ పైన క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫార్మ్ పైన క్లిక్ చేసి ఈ విధంగా మీరు సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకేనా? సెకండ్ స్లైడ్ కంప్లీట్ అవుతుంది. అండ్ థర్డ్ స్లైడ్ ఇక్కడ సేమ్ ఇంకో ఫోటో ఉంటుంది. ఈ ఫోటోను కూడా సేమ్ అదే విధంగానే రిప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్కి సంబంధించిన 2 టెక్స్ట్ ఉంటాయి. ఫస్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి, తర్వాత ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ నేను డిసెంబర్ అని పెట్టేశాను. సో మీ బర్త్డే మంత్ ఏదైతుందో అది పెట్టేసుకోవాలి ఇక్కడ. తర్వాత ఇక్కడ ఇంకొక టెక్స్ట్ ఉంటుంది, 18th 24 అని పెట్టేశాను. సో మీకు ఏదైతే మీ బర్త్డే ఏదైతే ఉందో అది ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవాలి ఇదే విధంగానే. ఓకేనా? సో తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఫోటోని రిప్లేస్ చేసుకోండి. ఫుల్ ఫోటో కానివ్వచ్చు, హాఫ్ ఫోటో కానివ్వచ్చు. ఈ విధంగా రిప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ వివేకానంద్ అంటే సపోజ్ నేను ఇక్కడ నేమ్ ఎగ్జాంపుల్ మాత్రమే పెట్టాను. ఎడిట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన నేమ్, మీ నేమ్ కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? తర్వాత నుండి ఇక్కడ నుండి 4 స్లైడ్స్ ఉంటాయి. ప్రతి స్లైడ్లో ఒక్కొక్క ఫోటో ఉంటుంది. ఈ విధంగా మీరు ఫోటోని రిప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫోటో లేయర్ పైన క్లిక్ చేశాను, కలర్ అండ్ ఫిల్ మీడియా పైన క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఏదైనా మీరు ఫోటో అడ్జస్ట్మెంట్ కాకపోతే ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకేనా? మిగతా 3 లేయర్స్ కూడా 3 ఫొటోస్ కూడా అదే విధంగానే రిప్లేస్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే చాలామందికి నేను ఇచ్చినటువంటి ప్రీసెట్ వర్క్ అవ్వట్లేదు అంటున్నారు కదా. ఈ ప్రీసెట్ను ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో, ఎలా వర్క్ అవుతుంది అనేసి ఒక వీడియో చేశాను, ఒక రీల్ చేశాను, ఇన్స్టాలో అప్లోడ్ చేశాను. అది హైలైట్స్లో చెక్ చేయండి. 2 వీడియోస్ ఉంటాయి, అంటే ఫైల్స్ డౌన్లోడ్ గురించి ఒకటి ఉంటుంది అండ్ అలాగే ప్రీసెట్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి కూడా కంప్లీట్గా వీడియో ఉంటుంది. ఆ ఒక్క సెట్టింగ్ చేసుకున్నారంటే మీరు ఈజీగా ఈ వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో చేసేది ఏం లేదు, ఇంకా ఇంతే. వీడియో ఎడిటింగ్ కంప్లీట్ అవుతుంది. తర్వాత షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు వీలైనంత ఎక్కువ క్వాలిటీని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఎక్స్పోర్ట్ పైన ట్యాప్ చేయండి. ఈ వీడియోని మీ గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.